సంగారెడ్డి పట్టణంలోని 12 వార్డు ద్వారకానగర్ కాలనీలో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ వద్దంటూ మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ను కలిసి వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని కోరిన ద్వారకానగర్ కాలనీ వాసులు. ఈ సందర్భంగా కౌన్సిలర్, కాలనీ వాసులు కాలనీలోని ఇళ్ల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటుతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని, చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి నూతన సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డితో పాటు కాలనీ మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 12వ వార్డు ద్వారకానగర్ కాలనీకి సంబంధించిన కాలనీవాసులందరూ మహిళామాతలు మరియు కాలనీలోని పెద్దలు, యువకులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో ఆగస్టు నెలలో ఇక్కడ ద్వారకానగర్లో ఒక సెల్ టవర్ గురించి ఆ రోజు అక్కడ ఉన్న కాలనీవాసులందరూ కూడా అక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంటే దాన్ని ఆపివేయాలి, మరి ప్రజలకు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలపడం జరిగింది. దాని నిమిత్తం ఆ రోజు మేము కమిషనర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి కూడా వారికి నివేదించుకోవడం జరిగింది. ఆ రోజు వారు సహృదయంతో అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఆ రోజు వర్క్ ఆపియడం జరిగింది. ఆపించి ఆ రోజు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ నిర్మించిన సెల్ టవర్కు సంబంధించిన ఏవైతే భాగాలు ఉన్నాయో వాటిని అన్నింటి డిస్మెంటల్ చేసేయండి, అక్కడ పనికి సంబంధించి ఏముండొద్దని ఆ రోజే వారు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజు ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో అది అట్లనే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అట్లనే ఉంది. ఈరోజు మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి మేము అక్కడ సెల్ టవర్ వర్క్ జరుగుతుందని మాకు తెలియడంతో కాలనీవాసులు అందరూ వచ్చి ఇక్కడికి కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారిని కలిస్తే మా చేతిలో ఏం లేదు, వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకోరు కాబట్టి మేము పని చేసుకుంటే మేము ఆపనీక లేదని చెప్పడం జరుగుతుంది. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మరి ఇప్పుడు కౌన్సిల్ బాడీ అయిపోయింది కాబట్టి కమిషనర్ గారే ముందుండి ఆ వర్క్ ఆపించి మాకు సహాయం చేయాలని కోరడం జరిగింది. వారు 5 రోజుల వరకు వర్క్ ఆపుతాము, వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి మీరు ఎవరు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఏదో ట్రైనింగ్ పర్పస్గా లేడు అని తెలుస్తుంది. మరి మేము ఇప్పుడు కాలనీవాసులందరూ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి అధికారులు కాలనీకి సంబంధించిన, ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించి ఏదో ఒక కార్పొరేట్ వాళ్ళకి సంబంధించిన పని చేయించడం అనేది అంత ముఖ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి అడిషనల్ కలెక్టర్ గారికి మేము విన్నవించుకునేది ఒకటే, సార్ మీరు ఆ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది కాలనీవాసులందరం, మీరు ఇన్ని రోజులు వర్క్ ఆపిరు కాబట్టి దయచేసి ఆ పనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఖచ్చితంగా వర్క్ ఆపిచ్చేసి అక్కడ ఏదైతే నిర్మాణం చేసిరో దాన్ని మొత్తం క్లియర్ చేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను పొన్న రాజేందర్ రెడ్డి, మాజీ 12వ వార్డు కౌన్సిలర్, నా వంతుగా నేను మీ అందరికీ సహృదయంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆగస్టు నెలలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ద్వారకానగర్ నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము. ఆ రోజు కలెక్టర్ తీసేయండి అని కమిషనర్కి చెప్పారు. ఈవినింగ్ కల్లా తీయించేస్తామన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు పెండింగ్ పెట్టారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ కమిషనర్ని కలిస్తే ఆయన ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయా అని గట్టిగా ఆడోళ్ళ మీదకి అరుస్తున్నాడు. సార్ మా గల్లీలో మేము టవర్ వేయనీయము, మాకు సపోర్ట్ చేయండి సార్. అందరికీ నమస్తే. మా ద్వారకానగర్ కాలనీ 12వ వార్డులో సెల్ టవర్ వేస్తున్నారు. దానివల్ల ప్రజలకందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి దేని గురించి మేము తీపేయమని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి మన అడిషనల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరికీ విజ్ఞప్తి చేశాము. ఒక 4 months అవుతుంది. దానివల్ల ఇప్పుడు యథావిధిగా పనులు స్టార్ట్ చేశారు. అది ఆపిపియమని చెప్పి మేము అందరం కోరుతున్నాము. కానీ కమిషనర్ కూడా ఇప్పుడు ఏంటంటే నా చేతిలో ఏం లేదని మాట్లాడుతున్నాడు. మన లేడీస్తో కూడా కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకన్నా కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి. మహిళా మనులకు మనం ఇచ్చినందుకన్నా దాని గురించి కూడా ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుండే. అలాంటిది కూడా ఏం చెప్పకుండా రెస్పాండ్ ఇవ్వకుండా నా చేతిలో ఏం లేదని చెప్పేసి వెళ్ళండమ్మా అంటే అది బాగా బాధాకరంగా అనిపించింది నాకు. అందు గురించి మేము అలా మీడియా మిత్రుల గురించి మేము మాట్లాడి చెప్తున్నాం. ఆ సెల్ టవర్ ఏది ఉందో అందరికీ ఉపయోగపడకుండా ఉన్నది కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటిది వద్దని చెప్పి మేము కాలనీల మధ్యలో వద్దని చెప్పి మేము అంతమందికి చెప్పాము. దాని గురించి ఇప్పుడు మీరు కలెక్టర్ తరఫున కూడా మేము ఇట్లా మీడియా మిత్రుల తరఫున కాలనీ వాసుగా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి గురించి మీరు చర్య తీసుకొని మనకు న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.